నమస్తే, వెల్కమ్ టు మనీ మంథన్ టీవీ. మనం ఈ మధ్యకాలంలో వార్తల్లో బాగా చూస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ మోసాలు, వడ్డీ అధికంగా వస్తుందని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయినటువంటి కథనాలు చాలా చూస్తున్నాం. అయితే వాస్తవానికి ఇన్వెస్ట్మెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఆర్బీఐ బ్యాంకు రూల్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం మోసపోకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ చార్టెడ్ అకౌంట్ శ్రీ హనుమాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. చాలామంది ఏదో రకంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కగా కొంచెం ఉన్న కాడికి ₹4 ఒక ₹2 తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఒక 2-3 ఇయర్స్కో 4 ఏళ్లకో ఇంతో అంతా కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఏవైనా ప్రైవేట్ కంపెనీలు ఇస్తూ ఉంటే ఎక్కువగా పెడతా ఉంటారు. ఇక్కడ మోసపోతూ ఉన్నాం. వాస్తవానికి ఇప్పుడు ప్రజలు మోసపోకుండా అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఆర్బీఐ రూల్ ఎలా చెప్తుంది, మనం ఎవరి దగ్గర సురక్షితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు? మన ఇన్వెస్ట్మెంట్ అంటే 2 పద్ధతులు ఇన్వెస్ట్మెంట్ చేసేది. ఒకటేమో వ్యాపారంలో లాభాల కొరకు చేయడం, లాభాలు షేర్ తీసుకోవడానికి పెట్టడం. ఇంకోటి లాభాల్లో వచ్చిన లాభాలతో సంబంధం లేదు, నాకు సంవత్సరానికి ఇంత వడ్డీ ఇవ్వాలని పెట్టుకోవడం. అంటే ఫస్ట్ దాన్ని ఈక్విటీ ఫండ్ అంటారు, క్యాపిటల్ ఫండ్ అంటారు. సెకండ్ ఏమో డెట్ ఫండ్ అంటారు. అంటే డెట్ ఫండ్ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే ఇంకా లాభం నష్టం సంబంధం లేదు. ఈక్విటీ ఫండ్ అయితేనేమో మీరు లాభాలు వస్తే లాభాలు మాకు ఇంత షేర్ ఇవ్వాలి, మీకు ఇంత పెట్టుబడి పెడతామని చెప్పి చెప్తారండి. దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే డెట్ ఫండ్కి వచ్చేసరికి డిపాజిట్స్ అంటే గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కానీ, బ్యాంక్లో డిపాజిట్స్ కానీ, కంపెనీస్లో డిపాజిట్స్ కానీ, ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్స్ కానీ, ఏదైనా కానీ ఎనీ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఇచ్చేది డిపాజిట్ అవుతుంది. అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ 1997లో చాలా గైడ్లైన్స్ ఇచ్చారు. ఏంటంటే 80% కంపెనీస్ డిపాజిట్ తీసుకోవడానికి చాలా కండిషన్ పెట్టారు. కాబట్టి చాలా కంపెనీస్ డిపాజిట్ తీసుకోవడం మానేశారు. అంటే డిపాజిట్ తీసుకోవడం వర్కౌట్ కాదు కాబట్టి మానేశారు అవి. అదే మాదిరిగా ఇప్పుడు మిగిలింది ఏంటి, బ్యాంకింగ్ సెక్టార్లో షెడ్యూల్డ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిటి కూడా రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఉంటాయి. ఇంతకంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఇవ్వకూడదు డిపాజిట్స్ పైన అని ఉంటుంది అనమాట. ఇంతకంటే ఎక్కువ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు వాళ్ళకి. అందుకే ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు కొత్తగా డిపాజిట్ చేసే వాళ్ళకి 5.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 6 అంతకంటే ఎక్కువ రాదు. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని డిపాజిట్ తీసుకుంటుంది, సీనియర్ సిటిజన్స్ కానీ వీటికని కానీ వాటిలో 8% కూడా ఇస్తున్నారు. అంటే ఈ విధంగా అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ తీసుకునే పర్సెంటేజ్ మాత్రమే కరెక్ట్. ఎవరో నేను 16% ఇస్తాను, 17% ఇస్తాను, 15% ఇస్తానని కూడా అది చట్ట వ్యతిరేకము, అదేమో నమ్మదగింది కాదు. కాబట్టి అధిక వడ్డీకి మోసపోవడం అన్నమాట. ఇది ఎంత వరకు వడ్డీ పర్సంటేజ్కి రిజర్వ్ బ్యాంక్ అనుమతిస్తుంది? రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చేది మాక్సిమం 12%, అంతకంటే ఎక్కువ ఉండదు. హైయెస్ట్ అది అంటే 12% లోపు ఏదైనా హెల్తీ ఆఫర్ అనుకోవచ్చు. అది కూడా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ లో వెరిఫై చేసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఆథరైజేషన్ ఇస్తుంది, మీరు ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు అని లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ ప్రకారమే మీరు తీసుకోవాలి. అంతేగాని నేను నా ఇష్టం వచ్చి తీసుకుంటా చెప్పి అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదవుతుందో దానికంటే 0.5%, 1% ఎక్స్ట్రా ఉంటుంది డిపాజిట్ల మీద. ఈ 12% కూడా చాలా ఎక్కువ అన్నమాట. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే డిపాజిట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నమ్మదగింది కాదు, ఆ చట్ట వ్యతిరేకం కూడా, 2 అన్నమాట. అది నమ్మదగింది కాదు, చట్ట వ్యతిరేకం. కాబట్టి వాటిలో డిపాజిట్ పెట్టకూడదు, సేఫ్టీ ఉండదు. ఇన్కమ్ ఒక 2 నెలలు ఇస్తున్న తర్వాత ముగిసే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ప్రతి కంపెనీ డిపాజిట్ తీసుకుంటుందో దాంట్లో లిక్విడ్ అసెట్స్ మెయింటైన్ చేయాలి. 10% రిజర్వ్ బ్యాంక్ లిక్విడ్ అసెట్స్ మెయింటైన్ చేయాలి. అంటే బ్యాంక్లో డిపాజిట్ చేయడం, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఉంచడం, ఇలాంటివి చేయాలన్నమాట. అవి చేయలేదనుకోండి డిపాజిట్స్ అన్న రూల్ అని రిజర్వ్ బ్యాంక్ ఇస్తుంది. మీరు కోఆపరేటివ్ బ్యాంకులో మీరు చాలా రూల్స్, ఎస్పెషల్లీ కోఆపరేటివ్ బ్యాంకులు ఎక్కువగా మనకి ఎక్కువ కనపడే మహారాష్ట్ర అండ్ గుజరాత్లో. ఈ మధ్య మనం చూస్తాం న్యూస్లో రిజర్వ్ బ్యాంక్ ఈ యొక్క బ్యాంక్ని లైసెన్స్ క్యాన్సిల్ చేశారు, డిపాజిట్స్ మొత్తం వాపస్ చేయమని చెప్పారు. ఈ మధ్య మనం చూస్తాం. ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎక్కువ మంది కూడా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లోకి వచ్చాయి. ఇంతకుముందేమో కోఆపరేటివ్ సెక్టార్లు ఉండేది, రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్ ఉండేది కాదు. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్ రెగ్యులేషన్స్కి వచ్చాయి ఇప్పుడు. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేషన్స్ ఏమాత్రం తక్కువగా ఉన్నా కానీ రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇవ్వదు. ఈ విధంగా మనం డిపాజిట్ చేయాలనుకునే ముందు మన సేఫ్టీ ఇంపార్టెంట్. కాబట్టి ఆథరైజ్డ్ బ్యాంక్, ఆథరైజ్డ్ కంపెనీ
ఆ తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్. అది తీసుకున్నాకనే డిపాజిట్ చేయండి. సేఫ్టీ మాత్రం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అనుకోని పరిస్థితి నష్టం జరిగినా లేకపోతే రాలేకపోయినా కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ప్రొటెక్షన్ ఇస్తే ఈ యొక్క డిపాజిట్ రీపేమెంట్ చేసినాకనే మిగతా వాళ్ళకి అంటే పెట్టుబడిదారులకు లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారులకు రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఇది అన్నదేమో డిపాజిట్ గురించి. ఇంకోటి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను అధిక లాభాలు ఇస్తాము, 1 yearలో టూ టైమ్స్ ఇస్తాము, 2 years 3 times ఇస్తాము, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడి పెడతాం, మీకు వచ్చేటప్పుడు ఇంత లాభం ఇస్తామని చెప్పి అంటారు. అది ఖచ్చితంగా నమ్మదగింది కాదు. సెబీ గైడ్లైన్స్ ప్రకారం అంటే ఈ క్యాపిటల్ మార్కెట్ మొత్తం కంట్రోల్ చేసేది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. అంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్ చేస్తే క్యాపిటల్ మార్కెట్ మొత్తం సెబీ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. కాబట్టి సెబీ గైడ్లైన్స్ ప్రకారం 80% ఎవరు కూడా ఇంత లాభం ఇస్తారని చెప్పని ప్రామిస్ చేయకూడదు. దాన్ని ప్రామిస్ చేయకూడదు, తప్పు. ప్రామిస్ నమ్మి మన పెట్టుబడి కూడా తప్పు అవుతుంది. కాబట్టి 80% కూడా ఎవరైనా ప్రామిస్ చేశారు షేర్ మార్కెట్లో పడి ఇంత లాభం ఇస్తానని చెప్పంటే మాత్రం ఖచ్చితంగా అది ఫేక్, బోగస్, పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకండి. సార్ ఇంకొకటి, ఇలా అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, పర్సంటేజ్ ప్రకారం వడ్డీ ఇస్తామని ఆఫర్ ఇచ్చి ఇలా డబ్బులు కలెక్ట్ చేయడము, డిపాజిట్లు స్వీకరించడం అనేది ప్రభుత్వం ద్వారా అనుమతి పొందిన సంస్థలు కొన్ని చేస్తున్నాయి, కొన్ని అనుమతి లేకుండానే చేస్తున్నాయి. అలా చేయొచ్చా? వాళ్ళు చేసేవాళ్ళు అంటే నాకు తెలిసినంత వరకు బంధువులు, స్నేహితుల దగ్గర మాత్రమే తీసుకోవాలి, పబ్లిక్ దగ్గర ఓపెన్ ఆఫర్తో తీసుకోకూడదని ఉంది. అలా పెట్టిన పెట్టుబడికి ఏమైనా మోసపోతే ప్రభుత్వం మళ్ళీ ఏమైనా కేసులు పెట్టడానికి అవకాశం ఉండదు, సెక్యూరిటీ ఉండదని కూడా అపోహ ఉంది. ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు డిపాజిట్ అట్లా దానిలో కండిషన్స్ ఏమిటో డిపాజిట్ తీసుకునే ముందు షేర్ హోల్డర్ కానీ, డైరెక్టర్ కానీ, అంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవచ్చు, మిగతా తీసుకోకూడదు అని ఉంటుంది. మిగతా తీసుకున్నామంటే దాని గైడ్లైన్స్ ఉంటాయి. ఇంతకుముందు అన్నట్టుగా 10% లిక్విడిటీ మెయింటైన్ చేయడము, దాన్ని రిజర్వ్ బ్యాంక్ సబ్మిట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఇవన్నీ చేస్తే కొన్ని లేకుండా ఏం చేస్తారంటే ఆ పర్మిషన్స్ అవేం తీసుకోకుండా ఏజెంట్ల ద్వారా తీసుకొని చేస్తారు. ఖచ్చితంగా మోసం అవి తప్పుడు. కాబట్టి మీరు రిజర్వ్ బ్యాంక్ సర్టిఫికేట్ చూసిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ సర్టిఫికేట్ వెరిఫై చేసుకున్న తర్వాత, ఫైనాన్షియల్ అడ్వైజర్ కన్సల్టెంట్ తీసుకుని లేకపోతే అడ్వకేట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే డిపాజిట్ చేయండి. తర్వాత మోసపోతే మాత్రం మీరు కేసు వేయొచ్చు, కానీ మీకు డబ్బు ఎప్పుడు వస్తారో ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర లేనప్పుడు మీరు ఎక్కడి నుంచి ఇస్తారు? వాళ్ళ దగ్గర ఉంటేనే ఇస్తారు. పట్టు దొరికించుకోవాలి. ఉన్నా కానీ కొన్నిసార్లు ఇవ్వదలుచుకోవచ్చు, లేదనుకుంటే ఏం చేస్తారు ఇంకా. కాబట్టి వాళ్ళ అంత లాభం ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 80% కూడా మీరు ఒక సలహా తీసుకోకుండా, లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా డిపాజిట్ చేయడం వల్ల ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సరే, ఈ ఇన్వెస్ట్మెంట్ కొందరు సేవింగ్ అమౌంట్ కూడా పెట్టేస్తుంటారు, అది ప్రమాదం అంటారా? సేవింగ్ అంటే ఇప్పుడు భవిష్యత్ అవసరాల గురించి ఒక 5,000 10,000 దాచుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో 10,000 అలా దాచుకుంటే ఏం వస్తుందిలే, డిపాజిట్ చేసేద్దామని ఉన్నది మొత్తం కూడా మళ్ళీ ఎవరో చిన్న వడ్డీ టెంప్టేషన్ ఇవ్వగానే ఇచ్చేస్తుంటారు. ఇట్లా ఇన్వెస్ట్మెంట్ దాని నుంచి దాచుకున్న డబ్బుల నుంచి ఎక్కువ మంది మోసపోయిన వింటుంటాం. ఇట్లాంటి వాటిని అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం దాచుకునే వాళ్ళని, సేవింగ్ కోసం దాచుకునే వాటిని యూటిలైజ్ చేయాలంటే మీకు సలహా ఏంటి? అలాంటి వాటి 80% కూడా మీకు అధిక వడ్డీ అయినా కానీ, అధిక లాభం అన్నా కానీ రెండు మోసం చేసేటివి. కాబట్టి 80% కూడా వాటి గురించి ఆలోచించకండి, వాటి గురించి పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. మీ డబ్బు మీ దగ్గర ఉంటే సురక్షితంగా ఉంటుంది, వడ్డీ రాకపోయినా పర్వాలేదు, సురక్షితంగా ఉంటుంది. లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి కదా, మన గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఎన్నో ఉంటాయి, సేవింగ్ సర్టిఫికేట్స్, సీనియర్ సిటిజన్స్, సుకన్య సమృద్ధి అని కానీ, ఇలాంటి సర్టిఫికేట్ గవర్నమెంట్ కొన్ని బందర్ స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో పెట్టుకోవచ్చు, బ్యాంక్లో డిపాజిట్లో పెట్టుకోవచ్చు. తర్వాత మీకు ఇంకా మంచిగా NBFC కంపెనీస్ డిపాజిట్స్ ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు. అంతేగాని మీకు ఎవరో చెప్పారు అని మాత్రం చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందులో కొందరికి ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ట్రాప్ ఎలా చేస్తారంటే ఇద్దరు తీసుకుంటారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత 4 తీసుకుంటారు, వాళ్ళకి కొంచెం లేట్గా ఇస్తారు. 10 మంది తీసుకుంటారు, వాళ్ళకి ఇవ్వరు. అయితే ఈ ఫస్ట్ 2 వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, మాకు వచ్చేసింది కదా అని చెప్పని. తర్వాత పోయిన వాళ్ళు మాత్రం నష్టపోతారు. కాబట్టి 80% కూడా వాళ్ళు ముందు వాళ్ళు చేస్తారు, వాళ్ళకి వచ్చింది నాకు కూడా వస్తుందని చెప్పి అనుకోకూడదు. కాబట్టి 80% కూడా మనం మోసం చేయడం ఎంత తప్ప, మోసపోవడం కూడా అంతే తప్ప. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా పడతాం మంచి, సలహా లేకుండా, ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేకుండా ఏమి చేయకండి, నా ఉద్దేశం అది. చిన్న తరహా మధ్యతరగతి వాళ్ళకు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు
ఒక స్వల్పకాలికంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి స్కీమ్ కానీ అంటే మన రిజర్వ్ బ్యాంకుది కానీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళ నుంచి కానీ మీ ఉద్దేశంలో ఒక మంచి 2 సలహాలు చెప్పండి మన ప్రేక్షకులకు. మంచి బెస్ట్ ఆఫర్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి, ఎన్నో పొదుపు పథకాలు ఉన్నాయి. వాటిలో మీరు పెట్టుబడి పెట్టుకోండి. మీ అవసరం ప్రకారం 4 ఏళ్ళక, 5 ఏళ్ళక, 10 ఏళ్ళక, 20 ఏళ్ళక ఇట్లా మీ అవసరం ప్రకారం తిరిగి వచ్చే విధంగా పెట్టుబడి పెట్టుకోండి. సేఫ్గా ఉంటుంది. ఎలాంటి మనకు ఎలాంటి భయం ఉండదు, మన అపనమ్మకం అనేది ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కావాలన్నా ఆ రోజే తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే టైం ఉంటుంది, 1 ఇయర్ తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు, 2 ఇయర్స్ తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. అలాంటి కండిషన్ దాని ప్రకారం మీరు డిపాజిట్ చేసుకోండి. ఎలాంటి ఇంతవరకు అయితే కేంద్ర ప్రభుత్వము డిఫాల్ట్ అనే కేసు ఇంతవరకు లేవు. ఈవెన్ బ్యాంకులు కూడా ఇంతవరకు డిఫాల్ట్ కాదు, ఆలస్యమైన డిఫాల్ట్ కాదు. ఏ బ్యాంక్ అయినా కానీ బ్యాంక్ క్లోజ్ అయినా, బ్యాంక్ మూతపడ్డా కానీ డిపాజిట్ల ముందు రీపేమెంట్ చేసిన తర్వాతనే షేర్ హోల్డర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆలస్యం అవుతుండొచ్చు, కానీ 50% నష్టం జరిగే అవకాశం ఉంది డిపాజిటర్లకు ఇప్పుడున్న బ్యాంకింగ్ సెక్టర్లో మాత్రం. కాబట్టి మీకు అవసరం అనుకుంటే, తొందరగా కావాలి, మాకు అనుకున్న టైం కావాలనుకుంటే గవర్నమెంట్ దాంట్లో పెట్టుకోండి. లేదు కొంచెం ఆలస్యం అయినా పర్లేదు, మాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కూడా బ్యాంక్లో పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్న రిస్క్ ఏం లేదు. కోఆపరేటివ్ బ్యాంకులు మాత్రం కొంచెం ఆలోచించాలి. ఈ మధ్య కోఆపరేటివ్ బ్యాంకులు స్కామ్లు చాలా బయటకు వస్తున్నాయి కాబట్టి కోఆపరేటివ్ బ్యాంకులో పెట్టే ముందు మాత్రం కొంచెం ఆలోచించాలి. వస్తాయి కానీ ఆలస్యం అవుతుంది, మీకు అనుకున్న టైంకు రాకపోవచ్చు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తాయి, ఆలస్యం అవుతుంది. కాబట్టి కోఆపరేటివ్ బ్యాంకులు పెట్టే ముందు ఆలోచించాలి. కాబట్టి ఈ బ్యాంకులో మాత్రం అన్ని బ్యాంకులు సేఫ్ ఉన్నాయి కాబట్టి అట్లా పెట్టుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు. ఇదండి విషయం. అంటే 10% నుంచి 12% కన్నా మించి వడ్డీ ఆఫర్ చేస్తున్నారంటే అది హెల్తీ అయినటువంటి పెట్టుబడి కాదు అనేది అర్థం. పైగా మనకి ఏదైనా చిన్న అమౌంట్ ఉన్న ప్రభుత్వ బ్యాంకులు అయినటువంటి షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ ఆఫర్ ఇచ్చినటువంటి మీకు అనుకూలమైనటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అత్యాశ దురాశ దుఃఖం అవుతుంది కాబట్టి మనం అధిక వడ్డీల కోసం ఆశించవద్దు. పైగా ఏజెంట్ల ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారంటే మోసం దాగి ఉందని అర్థం చేసుకోవాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయం. థ్యాంక్ యూ.